నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం అట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాలకే బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను. అన్నా నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. ఇది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయటం ఎంత కష్టమో, సినిమా చేయటం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి. నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గర అంతమించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్, ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి.